హైడ్రా కూల్చివేతలో ఉన్న రంగనాథ్ కి థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆయన ప్రాణాలకు ఎవరో బిగ్ స్కెచ్ వేశారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటికి ఎవరిని వెళ్లనివ్వడం లేదు, రానివ్వడం లేదు. పోలీసులు ఆయుధాలు కూడా రెడీ చేసుకుని కాపలా కాస్తున్నారు. అయితే ఇంతకు ఆ స్కెచ్ వేసింది ఎవరా అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. రంగనాథ్ మీద పగ తీర్చుకుంటే వచ్చే లాభం ఏమీ లేదని కొంతమంది సామాన్య ప్రజానికం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అధికారులు వారి పరిధి మేరకు అదే ఫాలో అవుతారు. వాళ్లను టార్గెట్ చేయడంలో అర్థం లేదు అని అంటున్నారు. చూడాలి, ఇంతకు ఆ స్కెచ్ వేసిన వాళ్ళెవరు? నిజంగా రంగనాథ్ ని టార్గెట్ చేశారా? అందులో నిజం ఎంత అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. హైడ్రా కూల్చివేతలో ఉన్న రంగనాథ్ కి థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర భారీగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆయన ప్రాణాలకు ఎవరో బిగ్ స్కెచ్ వేశారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటికి ఎవరిని వెళ్లనివ్వడం లేదు, రానివ్వడం లేదు. పోలీసులు ఆయుధాలు కూడా రెడీ చేసుకుని కాపలా కాస్తున్నారు. అయితే ఇంతకు ఆ స్కెచ్ వేసింది ఎవరా అన్న విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. రంగనాథ్ మీద పగ తీర్చుకుంటే వచ్చే లాభం ఏమీ లేదని కొంతమంది సామాన్య ప్రజానికం అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అధికారులు వారి పరిధి మేరకు అదే ఫాలో అవుతారు. వాళ్లను టార్గెట్ చేయడంలో అర్థం లేదు అని అంటున్నారు. చూడాలి, ఇంతకు ఆ స్కెచ్ వేసిన వాళ్ళెవరు? నిజంగా రంగనాథ్ ని టార్గెట్ చేశారా? అందులో నిజం ఎంత అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.